ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు తనకు కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని వదిలేశారు. సామాజిక సాధికారతకు వైఎస్ఆర్సీపీ కేరాఫ్ గా మారిందన్నారు. 3 పార్టీలు కలిసినా విజయం వైఎస్ జగన్దే అంటున్న మంత్రి చెల్లుబోయిన వేణుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ 175 అసెంబ్లీ అభ్యర్థులు, అదేవిధంగా 25 ఎంపీ అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో మనతో పాటు చెల్లుబోయిన వేణు రాజమండ్రి రూరల్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి చెల్లుబోయిన వేణు గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఇవాళ ప్రకటించిన అభ్యర్థుల్లో 50% ఏదైతే సామాజిక సాధికారత, అదేవిధంగా మహిళా సాధికారత ఖచ్చితంగా పాటించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మీరు ఏం చెప్పారు? సోషల్ జస్టిస్ అనే పదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక చిరునామా అని, బీసీలకు రాజ్యం జగనన్నకు సాధ్యమని పదే పదే మాట్లాడుతూ ఉంటాను నేను. అది ఇవాళ నిజమైంది కదా. నేను మాట్లాడిన ప్రతి మాట ఈరోజు నిజమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల, మహిళల పట్ల అది నభూతో నా భవిష్యత్తు అంటే దేశానికి ఒక మార్గదర్శకం మారాడు. మహిళలకి సంక్షేమాన్ని పంచడంలో కానీ, పదవులు పంచడంలో కానీ, ఇవాళ చట్టసభల్లో పదవులు పంపకంలో కూడా దాన్ని చరిత్రలో నిలిపాడు. ఇప్పుడు చూడండి, 48 స్థానాలు బీసీలకు కేటాయించాడు. పార్లమెంటు స్థానాల్లో 11 స్థానాలు బీసీలకు కేటాయించాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 100 స్థానాల వరకు కేటాయించినటువంటి పరిస్థితి. ఇవి చూసినప్పుడు అంటే ఇది ఒక బలహీన వర్గాల బాగుని తన బాగుగా భావించినటువంటి వాడు మాత్రమే చేయగలడు. బలహీన వర్గాలు లేదా బడుగు వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు, మైనారిటీ వర్గాల బాగుని తన బాగుగా భావించిన వ్యక్తి మాత్రమే చేయగలడని జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఒక శాసనాన్ని లిఖించినట్టుగానే నేను అనుకుంటున్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనక గొప్ప భావజాలం దాగి ఉంటుంది. ఆ భావజాలం ఒక మాస్టరోడికి అర్థం కాదు. ఎందుకంటే అత్యాశపరులైనటువంటి వారందరూ ఓ పక్షాన నిలిస్తే ఆశయం కోసమే రాజకీయాలు చేసేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఉన్నాడు. ఆశయం ఏమిటి? తండ్రి ఆశయం కోసం కదా రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. ఆరోగ్యశ్రీ చూడండి, 2.5 లక్ష 25 లక్షలు చేశాడు. మహిళా సాధికారత గురించి ఆయన 4 అంటున్నాడు. బీసీల కోసం ఆయన 10 అయితే ఈయన 100 అడుగులు వేస్తున్నాడు. ఇలా తీసుకున్నప్పుడు ఒకటి కాదు, బీసీలో ఉన్నత విద్య కోసం తండ్రి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే ఈయనేమో బాల్యం నుంచే వాడికి ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు, ఐబీ లాంటి విద్య అంటున్నాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్రకారుడు, సామాజిక విప్లవకారులు, సామాజిక సంఘర్షణ పడినటువంటి వ్యక్తులకు సాధిద్దామనుకున్న ఈ సామాజిక న్యాయం జగనన్నకే సాధ్యం. జగనన్న బీసీలకు రాజ్యాన్ని తేవాలని ఆ రోజు ఎప్పుడో మేము రామ్ మనోహర్ లోహియా గురించి విన్నాం. కానీ ఈ తరం ఒక మహాత్మా పూలే, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధ పాలన సాగించే నాయకుడు వచ్చిన రోజునే ఈ పేదవాడికి న్యాయం జరుగుతుందని అన్న అంబేద్కర్ గారి మాటలు నిజం జరుగుతున్నాయి. రామ్ మనోహర్ లోహియా లాంటి వ్యక్తుల్ని వాళ్ళ మళ్ళీ స్మరించుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మార్గంలో నడుస్తున్నాడని ఒక నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది. సార్, 3 పార్టీల కూటమి అన్నారు, రాష్ట్ర అభివృద్ధి త్రిమూర్తులు ఈ నినాదాలతో వెళ్తున్నారు ప్రతిపక్షం. మీరు ఆ 3 పార్టీలు కలిసి ఉన్నప్పుడే కదా రాష్ట్రం నష్టపోయింది. ప్రత్యేక తరహా హోదా ఏమైంది? పోలవరం ఏమైంది? కలిసి ఉండి ఆ కలయికి రాష్ట్ర ప్రజలకి నష్టాన్ని చేకూర్చిందని ఒకసారి నిరూపించారు వాళ్ళు. మరోసారి కలవడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అంటే అప్పుడు ప్రజలు ఇంత అవేర్నెస్లో లేరేమో. ఎందుకంటే ఆ రోజు 14లో వీళ్ళ కలయిక, ఇవాళ 19, 24లో వీళ్ళ కలయికకి చాలా వ్యత్యాసం ఉంది. ఈ కలయిక జగన్మోహన్ రెడ్డి శక్తి ముందు తలవంచక తప్పదు. ఇది పరిస్థితి. 3 పార్టీల కలయిక గతంలో ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు నమ్మరని చెప్పి కూడా మంత్రి చెల్లుబోయిన వేణు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ సామాజిక విప్లవానికి సంబంధించి సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరులు ఖచ్చితంగా ఎన్నికల్లో ఖచ్చితంగా విజయానికి దక్కిస్తారని చెప్పి కూడా మంత్రి చెల్లుబోయిన వేణు చెబుతున్న పరిస్థితి ఉంది.